మనకి మోస్ట్ కామన్ సిమ్టమ్ దేనికైనా, ఏ డయాగ్నోస్కైనా, అంటే లైక్ న్యూరాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, గ్యాస్ట్రోఎంట్రాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, అసలు జనరల్ ఫిజిషియన్ కావచ్చు, ఒక కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, చెవు డాక్టర్ కావచ్చు, ఏ డాక్టర్ అయినా మనకి మోస్ట్ కామన్ సిమ్టమ్ దేనికి పేషెంట్ అప్రోచ్ అవుతాడు అంటే పెయిన్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. పెయిన్ అనేది మనిషిని ఆపనివ్వదు. అందుకనే మనకి ఆర్థోపెడిక్స్ ఏవైతే ట్రామా జరుగుతాయో, ఎక్కడైతే బోన్ ఇరిగిద్దో వాళ్ళు ఎక్కువగా డాక్టర్ కానీ కలుస్తారు. అసలు మెయిన్ ఈ పెయిన్ అనేది నేను ఎందుకు అంత స్ట్రెస్ చేయాలనుకుంటున్నానంటే, భగవంతుడు హార్ట్ అటాక్ వస్తే పెయిన్ ఇచ్చాడు. ఎందుకంటే వెంటనే పెయిన్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ మా న్యూరాలజీకి అది పేషెంట్ యొక్క ప్రాబ్లం, బాధో లేకపోతే భగవంతుడు చెప్పిన శాపమో. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళకేమి పెయిన్ రాదండి. పెయిన్ వచ్చే స్ట్రోకులు తక్కువ. పెయిన్ వచ్చే స్ట్రోకులు అయితే వస్తారు, పెద్ద హెమరేజ్, బ్లడ్ వెల్స్ పగిలిని, లేకపోతే సబ్ఎరక్నాయిడ్ హెమరేజ్ వచ్చింది, అట్లాగ వచ్చి పెయిన్ వస్తే డెఫినెట్గా ఇమీడియట్గా పెయిన్ తగ్గించుకోవడానికైనా హాస్పిటల్కి వస్తారు. కానీ ఏవైతే చిన్న చిన్న స్ట్రోక్స్ మనం చెప్తున్నామో, చెయ్యి కొద్దిగా వంకరపోవటం, మూతి వంకరపోవటం, ఒకవైపు సరిగ్గా కనిపించకపోవటం, లేకపోతే నడుస్తున్నప్పుడు తూలుతా పక్కకి వెళ్ళటం. సో ఇదేందో కొంతమంది ఫేస్ అని ప్రత్యేకంగా ఫేస్ చూసుకోండి, ఆము చూసుకోండి, లేకపోతే ఇది చూసుకోండి, ఈ టైప్లో అవసరం లేదండి. జనరల్గా నేను మిగతా వీడియోస్ కూడా చెప్పాను, మనమేమి న్యూరాలజిస్టులకి చెప్పట్లేదు, లేకపోతే మెడికల్ విద్యార్థులు చెప్పట్లేదు. జనరల్ పబ్లిక్కి మనం వీడియో చేసేటప్పుడు వాళ్ళకి సింపుల్గా రీచ్ అయ్యేటట్టున్నారు. నువ్వు ఏమి చేస్తూ ఉన్నా, నీ బాడీలో సన్నగా ఏం తేడా వచ్చినా, అంటే అది కన్ను కావచ్చు, నీకు చెవి వినిపిపోవడం కావచ్చు, నువ్వు నడిచే నడక తేడా రావచ్చు, నీ చెయ్యి వాడేది తేడా రావచ్చు, నీవు ఒకవైపు నడుస్తా పక్కకి తోలొచ్చు, వీటిలో ఏదొచ్చినా, కాలు చేయబడిపోవడమే కాదు, ఏదైనా సన్నగా నీ బాడీలో తేడా వస్తే, నేను చెప్పాను ఇందాక కూడా, సెకండ్స్లో తేడా వస్తే, అది అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ సమ్ వాస్కులర్ ఈవెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ యువర్ బ్రెయిన్ అని. సో స్ట్రోక్ రాబోతుంది, స్ట్రోక్ లాంటి సూచనలని కనిపెట్టి మీరు ముందు దగ్గరలో న్యూరాలజిస్ట్కో లేకపోతే దాంట్లో ఉన్న మీరు రికవర్ చేయాల్సి ఉంటుంది, దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనం పెయిన్ గురించి వెళ్ళి దీనికి ఎందుకు వెళ్ళామంటే అంటే, పెయిన్కి ఎట్టి బస్సులో డెఫినెట్గా మనం తీసుకుంటాం ఏదో ఒక డ్రగ్ పెయిన్ తగ్గించడానికి. దీంట్లో ఏ పెయిన్ ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. నేను న్యూరాలజిస్ట్ అయినప్పటికీ పెయిన్ కోసం వచ్చిన వాళ్ళు నాకు న్యూరాలజీ పెయిన్తోనే రారండి. వాళ్ళు దే విల్ కమ్ విత్ డిఫరెంట్ పెయిన్స్. చాలామంది ఫస్ట్ మోస్ట్ కామన్, చాలామంది తప్పుగా వచ్చేది మాకు నెఫ్రాలజీ వాళ్ళకి, లైక్ కిడ్నీ పెయిన్ అని చెప్పి కిడ్నీస్ పెయిన్ అనుకుంటారు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మందికి, లేకపోతే యూరాలజీలో స్టోన్స్ వచ్చి వాళ్ళు స్టోన్ పెయిన్ మిస్ అయ్యి మా దగ్గరకు వచ్చేది కామన్. అట్లానే కార్డియక్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకని ఈ రెండింటి గురించి మెయిన్గా ఎలాబరేట్ చేద్దాం. సో యూరాలజీ పెయిన్, నెఫ్రాలజీకి సంబంధించిన పెయిన్స్ అయితే, కిడ్నీ ఉబ్బి నొప్పి రావాలంటే, కిడ్నీ బాగా ఉబ్బి దాని క్యాప్సూల్ స్ట్రెచ్ అయితే నొప్పి వచ్చిందండి. కిడ్నీ లోపల ఎంత పెద్ద స్టోన్ ఉన్నా దాని నుంచి నొప్పి రాదు. అప్ టు ఆ స్టోన్ కింద దిగి యూరిటర్ను బ్లాక్ చేస్తే మాత్రం సివియర్ పెయిన్ వస్తుంది. యూరిటర్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఆ పాస్లో ఉన్న దాని నుంచి పాస్ అయినప్పుడు కూడా పెయిన్ వస్తుంది. అలానే ఆ కిడ్నీ పెయిన్ ఎప్పుడు మనకి తొడ కిందకు వచ్చి కింద దాకా రాదు. అలానే బ్యాక్ పెయిన్, న్యూరాలజికల్ కాజెస్ ఏదైతే వస్తాయో, మనకి ప్రొట్రూడెడ్ డిస్క్ వల్ల కానీ, లేకపోతే వర్టిబ్రాస్ ఇది ఉంటాం కానీ, ఇంటర్మీడియట్ క్లాడిఫికేషన్ అంటాం, అది మనకి కిందకి థై నుంచి కిందకి కూడా వస్తుంది. థై నుంచి కిందకు వచ్చి రేడియేట్ అయ్యి కింద దాకా వస్తే సైటి కానీ కామన్గా అందరూ అంటూ ఉంటారు L4, L5 డిస్క్ రాడిక్యులోపతి, మనకి న్యూరాలజీ పరిభాషలో. ఇలా ఉంటే ఎవరైనా డయాగ్నోజ్ చేస్తారు. అలా కాకుండా ఓన్లీ లోకలైజ్డ్ బ్యాక్ పెయిన్ ఉండి దాని నుంచి ముందు రాకుండా అలానే ఉండి దానివల్ల వంగలేకపోవటం, కొంతమంది డిఫికల్ట్ టు బెండింగ్, అదంతా ప్రివెన్షన్ అయితే అది సోయాస్ అబ్సెస్ అయి ఉండొచ్చు. జస్ట్ ఒక 3 రోజుల క్రితమే నా దగ్గరకు ఒక చిన్న అమ్మాయి, లైక్ 7 years గాలి వచ్చింది. తను ఏంటంటే అనేబుల్ టు బెండ్ డౌన్వర్డ్స్, ఇంకా అదే ఆ అమ్మాయికి ఉన్న కంప్లైంట్. కిందకు వచ్చి కాలు పట్టుకోలేకపోతుందండి, పొట్ట కొద్దిగా అదురుతుందండి అన్న. చూసేసరికి హిస్టరీ తీసుకుంటే వాళ్ళమ్మ ఒక లైక్ జనవరిలో, ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలో టీబీకి ఎక్స్పోజ్ అయ్యి లంగ్ టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటాను. నేను ఎప్పటినే అనుకున్నాను ఇది సూడో యాప్సెస్ ఏదైనా వచ్చి తనకి టీబీ స్పైన్ వచ్చి సోయాస్ యాప్సెస్ అనుకున్నాం. ఎగ్జాక్ట్గా సోయాస్ యాప్సెస్ వచ్చి తనకి డయాగ్నోజ్ చేయడం జరిగింది. దానికి బయాప్సీ కూడా చేసి తనకి రెస్పాండ్ ఇస్తే ఇప్పుడు షీ ఈజ్ ఏబుల్ టు బెండ్. సో ఈ బెండింగ్ ఆఫ్ స్పైన్ ఎఫెక్ట్ అయ్యి
ఎవరైనా వంగలేకపోతున్నారు, దానివల్ల నడలేకపోతున్నారు అంటే అన్లెస్ ఇప్పుడు అదర్వైజ్ స్పైనల్ కార్డ్ పెయిన్ అండి. స్పైనల్ కార్డ్ అంటే వర్టిబ్రాలు కానీ, చుట్టూతో ఉన్న వర్టిబ్రల్ జాయింట్స్ కానీ, దాంట్లో ఉన్న డిస్క్ బయటికి రావడం వల్ల కానీ, లెగ్మెంట్ స్ట్రెచ్ వల్ల కానీ, దాంట్లో ఉన్న మజిల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల కానీ, వీటిలో ఏది వచ్చినా అదంతా ఆ పెయిన్కి రిలేటెడ్ ఉంటుంది. అలా కాకుండా మనకి ఒక్కోసారి స్పైనల్ కార్డ్లో తేడా వచ్చి కంప్రెషన్ వస్తే మనకి పెయిన్ వచ్చి నడవలేకపోయినా, 2 కాళ్ళు నడవడానికి ఇబ్బంది అయినా, యూరిన్ ప్రాబ్లం వచ్చిన, సెన్సరీ డిస్టర్బెన్సెస్ వచ్చి ఒకదాకా మనకి తెలియలేదు, ఒకవైపు నుంచి బాగా తెలిసినాయి అన్న, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పెయిన్స్ ఎప్పటినే మనం ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం. అలా కాకుండా మనకి జస్ట్ పెయిన్ మజిల్ వచ్చి జస్ట్ పొజిషన్ మారినప్పుడు తగ్గిపోయి పైన సూపర్ఫిషియల్ మజిల్ పెయిన్స్ అయితే వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. లేదా మనం ప్రొలాంగ్డ్ వర్క్ చేసాం, అంటే లాంగ్ రన్నే చేసాం, లేదా సైకిల్ ఎక్కువ దొక్కాం, ఆ తర్వాత మూడు పిక్కలు పట్టేసినాయి చిన్న ఏమని అనుకోండి, వాటిని మనం ఎక్సెస్ ఫెటిగబిలిటీ వల్ల వచ్చినాయి అని తీసేయచ్చు. కానీ దాన్ని కూడా మనం చదివితే వాళ్ళకి కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీలు లేకపోతే విటమిన్ డి సబ్ డెఫిషియన్సీ ఉండి బయటపడుతుంది. అలానే ఇప్పుడు నేను ఇంకో పెయిన్ గురించి తీసుకున్నాం, కార్డిక్ పెయిన్ ప్లస్ గ్యాస్ట్రిక్ పెయిన్. ఇది చాలా కామన్గా కన్ఫ్యూజ్ అవుతారండి. నేనైతే సింపుల్ అడ్వైజ్ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈవెన్ దో మీకు గ్యాస్ట్రిక్ పెయిన్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అంటే గ్యాస్ మీకు ఆల్రెడీ ఉంది, ఇంతకుముందు వస్తుంది అయినప్పటికీ ఒక ఈసీజీ తీసుకోవడం వల్ల తప్పు లేదండి. వెళ్ళి కార్డియాలజిస్ట్ని కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, లేకపోతే నార్మల్ ఏ డాక్టర్ అయినా కలిసి నాకు కార్డియక్ పెయినో లేకపోతే గ్యాస్ట్రిక్ పెయినో తెలుసుకోవడం కష్టంగా ఉంటే ఒక ఈసీజీ తీపించుకొని లేకపోతే ట్రాప్టీ కానీ చేసుకుంటే తప్పు లేదు. మరి ఎలా తెలుసుకోవాలండి? పద్దాలు ఉన్నాం, ఎక్కడ ఊరికి వెళ్తాం, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాం, అక్కడ ఉన్నాం, అప్పుడు కూడా నేను భయపడితే ఎలా? కొన్ని తెలుసుకోవడానికి మినిమం కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటంటే, మనకి స్టమక్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, స్టమక్లో అల్సర్స్ వచ్చే పొజిషన్ ఎక్కువగా ఈ పొజిషన్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. అలానే మనకి ఛాతీలో వచ్చే పెయిన్ మధ్యలో సెంటర్లో వస్తుందండి, రైట్ కాదు లెఫ్ట్ కాదు, సెంటర్లో ఎక్కువ వస్తుంది. పట్టేసినట్టు మొత్తం మనం ఒక చేతితో పెట్టి ఏళ్ళతో పెట్టి చూపించలేము. ఏళ్ళతో పెట్టి చూపించాము అంటే నాకు ఇక్కడే వస్తుంది కానీ ఇక్కడే వస్తుందని చూపించారంటే అది కార్డిక్ పెయిన్ డ్యూ టు హార్ట్ అటాక్ వల్ల కాదండి. అలా కాకుండా మనకి 2 వైపులా రేడియేట్ అయినా పైకి పన్ను దాకా కూడా వస్తుంది. సో ఇలా వచ్చి మనం నడిస్తే ఎక్కువ అయినా, నడిస్తే చెమటలు పట్టినా అది కార్డిక్ పెయిన్ అండి. అట్లా కాకుండా వామిటింగ్స్ వచ్చి లేకపోతే లోకల్గా ఉండి ఇంతకుముందు జెల్స్ ట్యాబ్లెట్లు ఏదో ఒకటి తీసుకొని తగ్గించుకోవడానికి వాడి అవి డబుల్ డోస్ వాడినా తగ్గలేదు అంటే చాలామంది డాక్టర్స్ కూడా మిస్టేక్ అవుతారండి. పెయిన్ ఏముందిలే గ్యాస్ట్రిక్ అని. కార్డియాలజిస్టులు కూడా, డాక్టర్సే కాదు కార్డియాలజిస్టులు కూడా నాకు నాన్ కార్డియక్ పెయిన్ అనుకొని చాలామంది కోల్పోయిన వాళ్ళు ఉన్నాం, చనిపోయిన వాళ్ళు ఉన్నాం. సో అందుకని నా అడ్వైజ్ అయితే అది నాన్ కార్డియక్ పెయిన్ అయినప్పటికీ లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి ఒక ఈసీ తీపించుకోవడంలో తప్పు లేదు. కానీ బేసిక్స్ ఏంటంటే, మీకు పెయిన్ ఒక ఏళ్ళతో చూపించుకో లేకుండా మొత్తం ఇదంతా ఛాతీతో గట్టిగా ఉంది, బాగా నొప్పి, భరించలేని నొప్పి ఉంది, నడిస్తే ఆయాసం లేకపోతే నడిస్తే ఎక్కువ అవుతుంది అన్నప్పుడు అది కార్డిక్ పెయినే, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్ గురించి చెప్పుకున్నాం, కిందకు వచ్చే పెయిన్ గురించి చెప్పుకున్నాం, తర్వాత హార్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ గురించి చెప్పుకున్నాం, తర్వాత హెడేక్, తలనొప్పికి మెయిన్గా ఏ తలనొప్పికి డాక్టర్ని సంప్రదించాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు స్ట్రెస్ చేయడం జరిగింది. తలనొప్పి ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు ఏదో కొద్దిగా ఎగ్జాగరేట్ అయితే ఆ తలనొప్పి పాత తలనొప్పి వల్లే అని మనం అనుకుంటే దాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. బట్ డయాగ్నోస్ కానీ ఏది డేంజరస్ హెడేక్ అంటే, తలనొప్పి ఎక్కువగా భరించలేని తలనొప్పి ఫస్ట్ టైం వస్తేనో, లేకపోతే తలనొప్పితో పాటు వాంతులు వస్తేనో, తలనొప్పితో పాటు విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటేనో, తలనొప్పితో పాటు ఒక చెయ్యి కాలు తేడా వస్తేనో, ఇట్లా ఏదన్నా ఉండి కనుక మనకి మాట తేడా వచ్చినా తలనొప్పితో పాటు వీటిలో ఏది వచ్చినా మనం సెకండరీ హెడేక్ అని పరిగణించి దాన్ని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఈ వీడియోలో డిఫరెంట్ పెయిన్స్, అసలు పెయిన్ ఏంది, పెయిన్కి ఎందుకు సంప్రదించాలి, ఏ పెయిన్ వస్తే ఏది అనుకుంటున్నారు, ఆ వచ్చే స్ట్రెచెస్ బట్టి మనం ఎందుకు డిటర్మైన్ చేయాలి, వాళ్ళకి మనం ఎంత స్వాంతన ఇవ్వగలం ఈ పెయిన్ నుంచి అనేది చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.